ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వాట్సాప్లో మేము అందిస్తూ ఉన్నాం. మీకు ఎవరికైనా వాక్యం వినాలని ఆసక్తి ఉంటే మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, వాక్యము మీకు పంపించబడుతుంది. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు. భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోటు నుండి వచ్చి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్నాశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. భుజించువానికి ఆహారము కలుగుటకై అనే మాటను ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఫలించాలనుకుంటూ ఉన్నావు, ప్రభు నీకు సపోర్ట్ ఇవ్వబోతున్నాడు. ఉద్యోగంలో ముందుకెళ్ళాలనుకుంటూ ఉన్నావు, అప్పులన్నీ తీర్చాలనుకుంటూ ఉన్నావు, కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటూ ఉన్నావు. ఏదైతే నీవు ప్రయత్నం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ అవసరము తీరులాగున, నీ ఇబ్బంది తొలగలాగున, శ్రమ నీకు తొలగి మేలు కలగడానికి దేవుడు ఒక ఆశీర్వాదమును నీకు పంపించబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, వెంటనే దేవుని పాదాలు పట్టి ప్రార్థించాలి. ప్రభువా, నేను నమ్ముతున్నాను నీ మాట నాతోనే. నా జీవితంలో ఇదిగో నువ్వు ఉద్దేశించి మాట్లాడావు ప్రభువా, నన్ను బలపరచండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా అని దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే, బహుశా నీ కుటుంబంలో మారు మనస్సుల కోసం నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నావేమో, తప్పకుండా దేవుడు ఈరోజు సహాయం చేస్తారు. నీ బిడ్డల జీవితం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడు ఈరోజు ద్వారాలు తెరుస్తాడు. అందుకని ప్రభు చెప్తున్నాడు చూడండి, వర్ధిల్లున్నట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము కూడా ఉండును అంటుంది. దేవుని నోట నుండి వచ్చే ఆ మాట నీ జీవితంలో మేలైన కార్యాలు జరిగిస్తుంది. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఇదంతా కూడా నువ్వు దేవుని ఎదుట యథార్థమైన భక్తి చేస్తున్నప్పుడు, నీవు ఆయనతో వ్యక్తిగత సహవాసంలో ఉన్నప్పుడు, లోకములో ఉన్న వాటి మీద నువ్వు ఆధారపడినప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. కానీ ప్రతి విషయములో నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, ఇంకా చెప్పాలంటే ఇంకా నా వల్ల కాదయ్యా, నా స్థితిగతులు నేను మార్చుకోలేకపోతున్నానయ్యా అని విరిగి నలిగిన పరిస్థితుల్లో ఉంటావు చూడు, ఆ పరిస్థితుల్లో నువ్వు ప్రభువు మీద ఆధారపడగలిగితే, ఏ దిక్కు లేనప్పుడు దేవుడు నీ కోసం ఒక మార్గాన్ని ఆయన తెరుస్తారు. ఆమెన్. ఇశ్రాయేలీయుల గురించి నేటికి కూడా మనం తలుస్తూ ఉంటాం. ఎర్ర సముద్రము దేవుడు అద్భుతంగా 2 పాయలుగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మార్గాలు మూసుకుపోయినాయా? లేకపోతే పరిస్థితుల విషయంలో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల మధ్య ఉండి ఈరోజు దేవుని వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావో, సేవకునిగా చెప్తున్నాను, నీ ప్రార్థన చాలా బలమైంది. జనాలు నిన్ను బలహీనుడు అంటున్నారేమో, కానీ నువ్వు దేవుని దృష్టిలో చాలా ఉన్నతమైన వ్యక్తివి. విశ్వాసంతో ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి, దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని నువ్వు దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా దేవుడు తన గుప్పెలు నీ కోసం తెరుస్తాడు. నీ ప్రతి కష్టాన్ని తొలగించి అనేక మందికి నువ్వు ఒక మార్గాన్ని చూపించే వ్యక్తిగా నిన్ను లేవనెత్తి నిన్ను నీ సమస్తాన్ని కూడా ఆయన బలపరుస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.